తీరాలు కాకముందు వరకు అవామీ లీగ్ పార్టీ చీఫ్ అయినటువంటి షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా వరుసగా 15 ఏళ్ళు పాలించారు. అంతకుముందు 5 ఏళ్ళు బిఎన్పికి సంబంధించిన వ్యవస్థాపకురాలు ఖలీదా జియా, అంతకుముందు 5 ఏళ్ళు షేక్ హసీనా, ఆమెకు ముందు ఖలీదా ఏకంగా 36 ఏళ్ల పాటు బంగ్లాదేశ్ మహిళల పాలనలోనే ఉన్నటువంటి సందర్భం. వీరి మధ్యలో కొంతమంది పురుషులు పాలించినా కూడా వాళ్ళంతా యాక్టింగ్ ప్రధానమంత్రులుగానే చేశారు. ఇక తాత్కాలికంగా చూసుకుంటే ప్రధానమంత్రులుగా వ్యవహరించినటువంటి సందర్భం అప్పుడు కనిపించింది. అయితే ఇప్పుడు ఖలీదా కుమారుడు అయినటువంటి తారిక్ రెహమాన్ చూసుకుంటే ఒక పురుషుడిగా, ఒక పురుష ప్రధానిగా బాధ్యతలు చేపట్టాడు. దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ప్రత్యర్థి శిబిరాల నుంచి మహిళా నేతల ఆధిపత్యానికి ముగింపు పలకడమే కాదు, బంగ్లాదేశ్లో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ అంశాలు రాజకీయ విశ్లేషకులు కూడా కీలకంగా విశ్లేషిస్తున్నారు. సంసద్ భవన్ సౌత్ ప్లాజాలో మంగళవారం అంటే ఫిబ్రవరి 17వ తేదీన సాయంత్రం అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు రెహమాన్తో. ఇక రెహమాన్తో పాటుగా 25 మంది బిఎన్పికి సంబంధించి శాసనసభ్యులు, కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. రైట్క నేషనల్ పార్లమెంటు కాంప్లెక్స్లోని సౌత్ ప్లాజాలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో దాదాపుగా 1200 మంది అతిథులు పాల్గొన్నటువంటి సందర్భం. భారత్ నుంచి స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. ఇక్కడ ప్రధానమంత్రిని ఆహ్వానించారు. సో భారత్ తరఫున ఆయన విదేశాంగ శాఖ మంత్రిగానో లేకపోతే మిగతా మంత్రివర్గానికి సంబంధించి భారత ప్రతినిధిగా అక్కడికి వెళ్ళారు ఓం బిర్లా. సో గత 3 దశాబ్దాలకు పైగా బంగ్లాదేశ్లో మహిళలే ప్రధానిగా కొనసాగినటువంటి సందర్భం. ఈ సమయంలో అవామీ లీగ్ నేత ఎవరైతే ఉన్నారో షేక్ హసీనా, బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బిఎన్పికి సంబంధించిన నాయకురాలు ఖలీదా జియా దేశ పాలనను చేపట్టినటువంటి సందర్భం. తాజాగా బిఎన్పికి సంబంధించి చైర్మన్గా ఉన్నటువంటి తారిక్ రెహమాన్ 35 ఏళ్ల అనంతరం ఆ పదవిని అధిరోహించినటువంటి తొలి పురుష ప్రధానిగా ఒక చరిత్రను సృష్టించినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఖలీదా జియా కుమారుడైనటువంటి తారిక్ రెహమాన్ 2008లో దేశాన్ని విడిచి వెళ్ళి సుమారు 17 సంవత్సరాల బ్రిటన్లో ప్రవాస జీవితం గడిపినటువంటి సందర్భం. గత ఏడాది డిసెంబర్లోనే ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు. తల్లి మరణానంతరం పార్టీ బాధ్యతలు స్వీకరించినటువంటి ఆయన బిఎన్పిని విజయ మార్గంలో ముందుకు నడిపించినటువంటి సందర్భం. ఇటీవల ఎన్నికల్లో తాను పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో కూడా విజయం సాధించినటువంటి తారిక్ రెహమాన్ నేతృత్వంలో మొత్తంగా 299 పార్లమెంటు స్థానాలకు గాను 209 స్థానాలు బిఎన్పి అక్కడ చాలా ఏకగ్రీవంగా కైవసం చేసుకుంటే అత్యధిక మెజార్టీని ఇచ్చారు. 2024 చూసుకుంటే షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి సంబంధించి కోల్పోయిన తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య పద్ధతిలో కొత్త ప్రభుత్వం ఏర్పడిందని చెప్పుకోవాలి. దీని ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. తారిక్ రెహమాన్కి అంత ఈజీగా పాలన ఉంటుందంటే సత్సంబంధాలు, విదేశాంగ శాఖకు సంబంధించి కానీ బయట దేశాలతో సత్సంబంధాలతో పాటుగా ఇంతవరకు జరిగిన డ్యామేజ్ని పోర్చడం ఇది చాలా కీలకంగా పోతుంది. ఆ సమయంలో అక్కడ ఇవ్వాల్సినటువంటి మంత్రి పదవులకు సంబంధించి కూడా చాలా కీలకంగా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది.
రెడీగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే తారిక్ రహమాన్ తన ప్రభుత్వంలో మహమ్మద్ యూనస్ వంటి మేధావుల సేవలు వినియోగించుకోవాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. యూనస్కు సంబంధించి ఏదైనా రాజ్యాంగబద్ధమైన లేదా కీలకమైనటువంటి సలహాదారు పదవి కూడా దక్కవచ్చని సోషల్ మీడియాలో ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. సో ముఖ్యంగా ఆయన బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా నియమిస్తే అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ట కూడా మరింత పెరుగుతుందని ప్రముఖ విశ్లేషకులు ఒక రకంగా అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వార్తలు మహమ్మద్ యూనస్ ప్రెస్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో పఫీకుల్ ఆలం ఖండించినటువంటి సందర్భం, యూనస్కు ఎలాంటి పదవులపై ఎలాంటి ఆసక్తి లేదని చెప్పారు. బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఆయన తన ప్రీతమ లక్ష్యాలైనటువంటి పేదరిక నిర్మూలన కానీ, నిరుద్యోగ నివారణ కానీ, ఎవరైతే కర్బన ఉద్గారాలకు సంబంధించిన సాధన కోసం ఇలాంటి అంతర్జాతీయ స్థాయిలో పనిచేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు అక్కడ వెల్లడించారు. సో ఈ అంశం చాలా కీలకంగా మారినటువంటి సందర్భంగా కనిపిస్తుంది. సో ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి బంగ్లాదేశ్ 13వ పార్లమెంటు ఎన్నికల్లో BNP 297 సీట్లు గెలుచుకొని భారీ మెజార్టీని సాధించింది. సో ప్రతిపక్ష పార్టీ జమాతే ఇస్లామీ 68 సీట్లను గెలుచుకుంది. మాజీ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ ఇక ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించినటువంటి సందర్భం అందరికీ తెలిసిందే. సో బంగ్లాదేశ్లో నిర్మాణాత్మకమైనటువంటి ఎన్నికల ఫలితం తర్వాత రెహమాన్ ప్రమాణ స్వీకారంతో భారత్ బంగ్లా దౌత్య సంబంధాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. బంగ్లాదేశ్లో తలెత్తినటువంటి ఈ నూతన రాజకీయ పరిణామాలు భారత్తో ఆ దేశ దౌత్య సంబంధాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి, ఇది చాలా కీలకం కాబోతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అందరూ కూడా దీన్నే చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది భారత్కు సంబంధించి. సో తారిక్ రహమాన్ పదవీ స్వీకారం ప్రారంభోత్సవానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం ఆహ్వానించినటువంటి సందర్భం అందరికీ తెలిసిందే. సో ఆ మైత్రిని మరింత బలోపేతం చేస్తుందని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే మోదీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. సో ఆయన స్థానంలో లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఓం బిర్లాను అక్కడికి పంపించారు. సో భారత్తో బంగ్లాదేశ్ సంబంధాలు దెబ్బతినడంలో యూనస్ పాత్ర చాలానే ఉంది. సో ఆయన వచ్చిన తర్వాత అక్కడ హిందువులపై దాడులు జరిగినటువంటి సందర్భాలు కానీ, సో అక్కడ మైనార్టీలపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి కానీ యూనస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వచ్చింది. సో ఆ క్రమంలో భారత్పై అక్కసు వెళ్ళగక్కేలా మన బౌండరీలో బోర్డర్లో చేయించినటువంటి కొన్ని రిలేటెడ్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవి భారత్ని ఇబ్బంది పెట్టేలాగా ఉన్నాయి. భారత్కు వ్యతిరేకంగా నినాదాలు అక్కడ బంగ్లాదేశ్లో వినిపించాయి. సో ఎన్నికల సమయం ముందు వరకు తారీఖు కాకముందు వరకు కూడా సో యూనస్ ప్రభుత్వంలో చాలా సంఘటనలు జరిగాయి. భారత్ అనుకూలంగా ఉన్న దేశాలు కానీ ఖండించినటువంటి సందర్భాలు, భారత్కు వ్యతిరేకంగా అక్కడ చాలా కార్యక్రమాలు జరిగాయి. సో చాలా డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు డ్యామేజ్ పూడ్చాలంటే తారిక్ రహమాన్ చాలా కీలక పాత్ర పోషించాలి. ఇక భారత్తో సంబంధాలను పునరుద్ధరించుకోవాలనుకుంటే యూనస్ను పక్కన పెట్టేస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కానీ ఒక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారని చెప్పారు. ఆయన మాత్రం పక్కకు తప్పుకుంటారని ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఆయన పేదరిక నిర్మూలన లేకపోతే మిగతా అంశాలపై దృష్టి పెట్టబోతున్నారని చెప్పారు. సో ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం భారత్కు సంబంధించి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశానికి కుటుంబ సభ్యులతో కలిసి రావాలని తారిక్ రహమాన్కి ఒక ఆహ్వాన పత్రిక అయితే ఇచ్చారు. సో ఆహ్వానం చెప్పినటువంటి సందర్భం, అలాగే ప్రధాని అయిన తర్వాత శుభాకాంక్షలు కూడా చెప్పారు ప్రధాని మోదీ. ఎప్పుడూ కూడా భారతదేశం ఏ దేశంతో అయినా సరే సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి చూస్తుంది తప్ప శత్రుత్వం ఎప్పుడూ పెట్టుకోవాలనుకోదు. భారత్ ఎప్పుడూ సామరస్యంగానే ఉంటుంది. సో ఇప్పుడు మోదీ కూడా అలాంటి వ్యూహంతోనే వెళ్తున్నారు. మొన్న అమెరికాకు సంబంధించినటువంటి అంశంలో కానీ సో ఎంత టారిఫ్లు పెంచినా మౌనంగానే ఉన్నాం, మనం ఏం చేయాలో అది చేసుకున్నాం. చివరికి వాళ్ళే మారారు తప్ప భారత్ ఎక్కడ కూడా తన విధానాలు మార్చుకోలేదు. సో అదే విధానంతో ముందు వెళ్ళింది. ఈరోజు కూడా మోదీ ఏదైతే ఆహ్వానం శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా చెప్పారు, సత్సంబంధాలు దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఒక సంకేతాన్ని ఇచ్చి ఆహ్వానించినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది భారత్కి లేకపోతే మోదీ విజన్కి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను మనం ఖచ్చితంగా స్వాగతించాల్సింది. అంతే శత్రుత్వంతో ఏమీ గెలవలేము, మిత్రుత్వంతో మాత్రమే గెలవగలం. ఎందుకంటే బంగ్లాదేశ్కి భారత్ ఎంత చేస్తుందో అందరికీ తెలుసు. కానీ అవన్నీ మర్చిపోయి భారత్పై విషయాన్ని కక్కారు. భారత్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వీధిపాలు చేయాలి, లేకపోతే అంతర్జాతీయంగా తక్కువ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. సో దాన్ని మంత్రంగా తీసుకున్నారు. మతాల మధ్య అక్కడ మైనార్టీలపై దాడులు చేసినటువంటి సందర్భాలు మొన్నటి వరకు మనం విన్నాం. అక్కడ ప్రముఖంగా ఉన్నటువంటి లేకపోతే బాగా ఎదుగుతున్నటువంటి హిందువులపై దాడులు చేశారు. అతి కిరాతకంగా కట్టేసి కాల్ చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం. సో ఇలాంటి తరుణంలో ఎవరు అధికారంలోకి వస్తే భారత్కి ఎంత మంచి జరగబోతుంది, మేలు జరిగే దిశగానే వాళ్ళు ప్రయత్నాలు చేస్తారా, లేకపోతే భారత్తో మిత్రుత్వం ఉండబోతుందా? సో ఇక్కడ ఇంకొక అంశం, ఒక రకంగా అంటే 3 మతాల్ని సమానంగా చూస్తారని చెప్పినటువంటి సందర్భం తారిక్ రహమాన్ కనిపించింది. సో తారిక్ రహమాన్ చాలా కీలకంగా కొన్ని అంశాలు మాట్లాడారు. సో 3 మతాలు సమానమే అని చెప్పినటువంటి మేనిఫెస్టోలో కూడా ఈ అంశాలు ప్రస్తావించారు ఆయన. సో ఇక్కడ
మంత్రి పదవులు 29 మంది మంత్రుల్లో ఒక మంత్రి హిందూ మంత్రిగా ఉన్నారు. గతంలో కూడా ఆయన మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చినటువంటి సందర్భం చూసుకుంటే ఖచ్చితంగా ఆ దిశగానే వెళ్తున్నారు. కానీ యూనస్ పాత్ర ఏమైనా ఉండబోతుందా? యూనస్కి అలాంటి ప్రాధాన్యత ఇస్తారా? ఇస్తే మళ్ళీ భారత్పై విషయం కక్కే అవకాశం ఉందా? వీటన్నిటికీ చెక్ పడాల్సిన అవసరం ఉంది. కానీ తారిక్ రెహమాన్ మాత్రం అన్ని దేశాలతో భారత్తో ఎటువంటి సంబంధాలు కొనసాగిస్తామో స్పష్టంగా చెప్పారు. దేశాల సహకారం కావాలన్నారు. ప్రధాని మోదీ ఆహ్వానించినటువంటి సందర్భం వస్తారా? వస్తే శుభపరిణామాలే. సో రావాలని కూడా మనం కూడా కోరుకుందాం, సత్సంబంధాలు బాగుండాలి. కానీ కొన్ని అంశాలు బంగ్లాదేశ్ వెనక ఏ దేశం ఉంది, ఎందుకు రెచ్చగొట్టింది? సో తారిక్ ఎలా వ్యవహరించబోతున్నాడు? ఎందుకంటే నేపాల్కు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు. సో దాదాపుగా 1200 మందిని అక్కడ ఆహ్వానించాడు ఆయన. సో ఇలాంటి సందర్భంలో భారత్ ఎక్కడ వెనకడుగు వేయలేదు, ఆహ్వానాన్ని తిరస్కరించలేదు. సో ఇక్కడ ప్రధానమంత్రి వెళ్లకుండా ఓం బిర్లాను పంపించినటువంటి వైనం చాలా వ్యూహాత్మకంగానే భారత్ వ్యవహరించింది. సో ఇక్కడ తారిక్ రెహమాన్ వచ్చిన తర్వాత భారత్కి బంగ్లాదేశ్కి మధ్య సంబంధాలు ఖచ్చితంగా మెరుగుపడతానే ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పటివరకు కనిపిస్తున్నాయి. ఆ దిశగా వెళ్ళాలి. భారత్కు బంగ్లాదేశ్కు మేలు జరగాలి. భారత్ ఎవరిని శత్రుత్వంగా చూడదు, శత్రు దేశాలుగా చూడదు. ఎందుకంటే మిత్రుత్వంతో ఉండదు మంది. సో అలాంటి ఒక గౌరవించే ధర్మంతో వెళ్తున్నటువంటి దేశం కాబట్టి ప్రధాని మోదీ అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. అక్కడ విషెస్ చెప్పినటువంటి సందర్భం, ఆహ్వానించిన సందర్భాన్ని కూడా చూడొచ్చు. సో తారిక్ రెహమాన్ అక్కడ ఒక హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తి, ఆ విశ్వాసానికి చెందినటువంటి వ్యక్తికి అక్కడ మంత్రి పదవిలో ఒక స్థానం కల్పించడం కూడా కొంతవరకు సో మైనార్టీలకి అక్కడ మంచిగా జరుగుతుందని ఉన్నటువంటి సంకేతం ఇచ్చారా? సో అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ఎవరు హింసను కోరుకోరు, ఎవరు నష్టపోవాలని కోరుకోరు. సో అందరూ బాగుండాలని కోరుకునేది మన భారతదేశం. సో అలాంటి ఒక మంచి వాతావరణం అన్ని దేశాల్లో ఏర్పడాలి. బంగ్లాదేశ్ కూడా అలాగే ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం రావడంలో భారత్ ఎలాంటి కీలక పాత్ర పోషించిందో అందరికీ తెలుసు. సో ఇప్పుడు కూడా మంచిగా కోరుకుంటుంది. కానీ కావాలని వాళ్ళ విషయం చెబితే, రెచ్చగొడితే, రెచ్చిపోయి భారత్పై ఎన్ని ఆరోపణలు చేసినా, ఎలాంటి ప్రయోగాలు చేసినా ఎప్పుడు భారత్ కదలలేదు, మెదలలేదు. అదే కృతనిశ్చయంతో ఉంది. సో ఈరోజు కూడా అలాంటి ఒక ఆహ్వానాన్ని అందించింది ప్రధాని మోదీ. సో అక్కడ మరొకసారి విశేష్ కూడా చెప్పినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. చూద్దాం ఈ దౌత్య సంబంధాల పరంగా ఎంత బలపడబోతుంది, సో ఎలా ఉండబోతుంది, ఇక్కడ నుంచి బాగుండాలి అన్నటువంటి ఆశతో ప్రభుత్వం ఉంది. సో ఆ దిశగానే వెళ్తుంది కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం. సో మనం కూడా అదే కోరుకుందాం.